ఇటీవల కాలంలో నిత్యావసర సరుకుల ధరలైతే అమాంతం పెరిగిపోయినాయి. సామాన్యుడు కొనలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనమైతే ఎర్రగడ్డ రైతు బజార్లో ఉన్నాము. ఇక్కడ వచ్చే కస్టమర్స్ ఏమంటారు, అసలు రేట్ల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సామాన్లు కూరగాయలు అన్ని రేట్లు పెరిగినాయి. 100 రూపాయల నోటు 10 రూపాయల కిందికి అయింది. ఎట్లా బతకాలనో ఏమో తెలియదు. 500 నోటు తీసుకొస్తే 10 సామాన్లు కూడా రావు. మాకు కష్టం అయిపోతుంది. ఇప్పుడు గతానికి ఇప్పటికీ కష్టం అయిపోయింది. కొనాలంటే ఇంకా 100 రూపాయలు 1000 రూపాయలు తెచ్చినా కూరగాయలు వస్తున్నాయి, సరుకులు అండి రాలేదు. ఒక 5,000 పెడితేనే మటుకు సరుకులు వస్తున్నాయి. అప్పటికి ఇప్పటికీ ఎక్కువ అయిపోయినాయి రేట్లు. ఈ 20 సంవత్సరాలల్లో కనీసం ఈ సంవత్సరంన్నర నుంచి బీభత్సంగా రేట్లు పెరిగినాయి. 38 రూపాయలు ఉన్న రైస్ ఇవాళ 65 రూపాయలు ఉంది. వడ్ల రేటు పెరగలేదు, బియ్యానికి మాత్రం పెంచారు. 45-50 రూపాయలు ఉన్న కందిపప్పు 200 రూపాయలు అయింది. 140-150 రూపాయలు ఉన్న జీలకర్ర 800 అయింది. ఈ రకంగా చెప్పుకుంటే ఉప్పు, పప్పు, పాలు, పెరుగు అన్ని ప్రతి ఒక్కటి సామాన్య మానవుడు బతకలేని పరిస్థితికి సమాజం మార్కెట్ రేట్లు వచ్చినాయి. మాకు కూడా రోజు 50,000, 70,000, ₹1,00,000 అమ్మే షాప్ ఇవాళ 15,000, 20,000, 30,000 మించి దాటలేదు. మాకు ఖర్చులు వెళ్తలేవు ఈ రేట్లు పెరగడం వల్ల. పెట్టుబడి పెరిగిపోయింది. కస్టమర్లు ఏడ్చుకుంటూ పోతున్నారు కానీ సంతోషంగానైతే కొనుక్కొని పోవట్లేదు. ఈ రేట్లు పెరగడానికి కారణము ఇదంతా ఈ బ్లాక్ లిస్ట్ బాగా గోడౌన్లలో అన్ని బ్లాక్ చేసుకొని హోల్సేల్ మార్కెట్లలో అన్ని బ్లాక్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెరుగుతున్నారు. ప్రభుత్వం దీని మీద స్పందన లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దోసుకుంటారు. నిత్యావసర వస్తువులలో బలయ్యేది మొత్తం సామాన్య మానవులు బలైపోతారు. అసలు ఏది ఉన్నా కూడా కూరగాయలన్నా ఐటమ్ అయితే చాలా రేట్లు చెప్తారు. ఎట్లా కొనుక్కుంటారు, మనసు ఉంటారు, గరీబ్ వాళ్ళు ఎట్లా కొనుక్కుంటారు. నిత్యావసర ఆకుకూరలు కూరగాయలు ధరలు చూస్తే ఏవి తీసుకున్నా కానీ ఒక బిన్నీస్ అడిగినా, ఒక చిక్కుడుగాయ అడిగినా, ఒక చామదుంప అడిగినా ఏవి కూడా అన్నీ కూడా 60 రూపాయలు, 80 రూపాయలు ఈ రకంగా రేట్లు చెప్తున్నారు. అవి కూడా మరి ½ కేజీ అంటే 30 రూపాయలు భరించాల్సిన పరిస్థితి. ఇప్పుడు ½ కేజీ తీసుకొని వెళ్తే ఒక పూటకే ఫ్యామిలీలో రాదు. 2 పిల్లలు ఉన్న ఇంట్లో కూడా మరి ఈ రకంగా 30 రూపాయలతోని ఒక పూటనే భోజనంకి సరిపడ కూర వండుకోవడానికి సరిపోవట్లేదండి. మనం ఒకప్పుడు అయితే 50 రూపాయలకు కేజీ చొప్పున పప్పు తీసుకుంటే ఒక వారానికి 2 సార్లు పప్పు వండుకుని 3 సార్లు వండుకున్నా కానీ సరిపోయేదండి, 4-5 సార్లు. ఇప్పుడు అది రేట్ ఎక్కువ, ఇటు ఇది రేట్ ఎక్కువ, ఏది భరించలేని పరిస్థితి అండి. కూరగాయలకు పైసలు మిగులుతలేవు, కిరాయిలు మిగులుతలేవు, తినడానికి ఉంటలేవు, ఏవి ఉంటలేవు. మేము అమ్మే రేటు అయితే మేము అమ్ముతాం. మేము ఏం చేస్తాం? మీరు ఎవరినో పెద్దోళ్ళని అడగాలి కానీ మేమేం చేస్తామని నేను అంటున్నాను. వ్యాపారం తక్కువనే అయింది, ఇప్పుడు డౌన్ అయింది. ఏం నడుస్తలేదు, గిరాకీ ఏం లేదు, తక్కువ లేదు. ఓ 10-20 బాక్సులు తెచ్చినాము, అవి ఎవరు చక్కగా ఉండలేరు. ఇక కస్టమర్ కూడా తక్కువ వస్తారు. అప్పుడు ఇప్పుడు గట్టిన అమ్ముతారు గట్టిన, కానీ ఏం పరిస్థితి ఏం బాగాలేదు. చూశారు కదా ఇక్కడ ప్రజలు ఏమంటున్నారో. నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయల రేట్లు కూడా అమాంతం పెరిగిపోయినాయి. గతంలో కందిపప్పు 50 రూపాయలు ఉంటే ఇప్పుడు 150 రూపాయలు అయింది. అట్లనే ఉల్లిపాయలు చూసుకుంటే ప్రభుత్వము ఉల్లిపాయలను ఎగుమతి చేయడం కూడా మానేసింది. అంత స్కేర్సిటీ వచ్చింది, ధర అమాంతం పెరిగిపోయింది. ఇలానే ఉంటే సామాన్య మానవులు కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక కేజీ కొనే కాడ వాళ్ళు ఒక ½ కేజీ కొనుక్కొని అడ్జస్ట్ అవుతున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి మాకేమైనా సబ్సిడీలు ఇస్తే వాటిపైన కొనుక్కుంటాము నిత్యావసర సరుకులని వారు అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రజిత, పొలిటికోస్, ఎర్రగడ్డ నుండి.